10. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. A pleasant evening when everything was all right. Just a week ago. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అసలు ఐ ఫెల్ట్ సో పీస్ఫుల్ అండ్ సో కామింగ్. అండ్ మళ్ళీ ఇలాంటి ఈవినింగ్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైఫింగ్. అప్ సైడ్ డౌన్ ఉంది అంతా. ఐ ఆమ్ నాట్ వెల్, లిక్షిత ఈజ్ నాట్ వెల్, నథింగ్ ఈజ్ గోయింగ్ సో గుడ్. ఎవరో అన్నారు, ఎవరేంటి చాలామంది అన్నారు, కన్యా రాశి వాళ్ళకి జూన్ 2 తర్వాత బీభత్సంగా అదృష్టం కలిసి వచ్చేస్తుంది, అనుకుంటే అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని. చంపేయాలి వాళ్ళందరిని అసలు. అంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశానమాట. ఏ పంతుల్ని చూసినా, ఏ జ్యోతిష్యుడిని చూసినా నాకు అవే రీల్స్ వచ్చేవి. ఎందుకో తెలీదు. కన్యా రాశి వాళ్ళకి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి. యా నాది మా ఆయనది ఇద్దరిది కన్యా రాశి అనమాట. ఏమోలే, ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నా మన లైఫ్లో మనకి ఏదన్నా ఒకటి అనుభవించాలి అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా అనుభవిస్తాం. అండ్ ఎస్, దిస్ షెల్ పాస్. ఈవెన్ దిస్ చాప్టర్ ఆఫ్ ద లైఫ్ వుడ్ డెఫినెట్లీ పాస్. బట్ కొంచెం కష్టంగా గడుస్తుంది అంతే. నాకు అనిపించింది లైఫ్లో అన్నీ కరెక్ట్గా అయిపోయి అన్ని ఆనందాలే ఉంటే ఇంకా అది లైఫ్ ఎందుకు అవుతుంది. కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంటుంది, దేవుడికి కూడా సెల్ఫిష్నెస్ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో. బికాజ్ ఆయన కూడా అనుకుంటాడేమో, ఏ కష్టం పెట్టకుండా మనిషిని అలా వదిలేస్తే అసలు నన్ను తలవరు కదా అని. మనిషికి కొన్ని బాధలు ఉంటేనే కదా దేవుడు గుర్తొస్తాడు. లేకపోతే మనకు అసలు దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? అన్నీ బాగుంటే ఇన్ని మొక్కులు ఎందుకు మొక్కుతాము, ఇన్ని ముడుపులు ఎందుకు కడతాము? అండ్ లైఫ్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సాడ్నెస్, హ్యాపీనెస్, అన్నీ కలిపితేనే లైఫ్. సర్లే, ఏదో చిన్నగా ఎక్స్‌ప్రెస్ చేశాను నా ఫీలింగ్స్‌ని అంతే. ఏదో సైకియాట్రిస్ట్ లాగా, ఫిలాసఫిస్ట్, వాటెవర్ ద వర్డ్ ఇట్ ఈస్. ఫిలాసఫీలు చెప్పడానికి ఐ యామ్ నాట్ హియర్. ఓకే, ఈరోజు ఈ ఈవినింగ్ విషయానికొస్తే నేను 1 వీక్ బ్యాక్ తీసిన వ్లాగ్ అనమాట ఇది. యూజువల్లీ నాకు మార్నింగ్స్‌లో దీపం పెట్టడానికి టైం అస్సలు దొరకదు. మార్నింగ్ వంట పని, ఇంటి పని, వీళ్ళకి తను స్కూల్‌కి పంపించడం, నేను లాగిన్ అవ్వడం, జిమ్‌కెళ్ళడం ఇలానే టైం సరిపోతుంది. ఈవినింగ్స్ దొరికినప్పుడల్లా ఐ ట్రై డూయింగ్ ఆల్ దీస్ రిచువల్స్ యూజువల్లీ. కొంచెం కృష్ణుడి ముందు దీపం పెట్టుకొని, తులసి కోట ముందు దీపం పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఇలా స్పెండ్ చేస్తాననమాట. అండ్ ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవినింగ్స్. ఒక మంచి పాజిటివిటీ అండ్ పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. అండ్ అసలు ఈ మధ్య కాలంలో ఇంట్లో సాంబ్రాణి వేసి ఎన్ని రోజులైపోయిందో. ఎండాకాలం అవ్వడం ఏమో కానీ నాకు కుదరకపోవడం, అసలు ఓపిక లేకుండా ఉండకపోవడం ఇలా అయిపోయిందనమాట. అండ్ రెయినీ సీజన్స్ ఆర్ హియర్. సాంబ్రాణి వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, స్పెషల్గా రెయినీ సీజన్స్లో. అండ్ ఈ రిచువల్ నాకు అన్నిటికంటే ఇష్టమైంది. ఓయ్ అండ్ ఇట్స్ బీన్ ఏజెస్ దట్ ఐ హ్యాడ్ ఏ ప్రాపర్ టీ. ఈ మధ్యన ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను టీని కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. కాఫీ ఇంకా ఎడిక్షన్, రోజుకి ఒకసారన్నా తాగంది మనకు అవ్వదు. బట్ ఈరోజు మార్నింగ్ కూడా కాఫీ తాగలేదనమాట. ఐ వాజ్ సడన్లీ క్రేవింగ్ ఫర్ ఎ నైస్ టీ. అండ్ ఇవాళ రోజున అత్తమ్మ లేరనమాట. ఆవిడ ఉండుంటే నా టీకి మంచి కాంబినేషన్, మేమేదో ముచ్చట్లు చెప్పుకుంటూ అలా తాగేవాళ్ళం. బట్ యా,
ఫర్ నౌ ఐఎమ్ మేకింగ్ అ టీ ఫర్ మై సెల్ఫ్. అండ్ క్లైమేట్ కూడా భలే చేంజ్ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి. అవునా? ఏంటి? ఇంకెన్ని బొమ్మలు కావాలమ్మా నీకు? ఇంకా 10నా? చాలా? ఆల్మోస్ట్ ఆ టీ తాగేసి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పైననే అలా ఆ కౌచ్ మీద కూర్చుని పోయాను అనమాట. ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ. మోహన్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తావా లేకపోతే బయట నుంచి ఏమైనా తెమ్మంటావా అని అంటే, నో ఐ విల్ ప్రిపేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశా. సో ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈ 2 ఐటమ్స్ కూడా అయిపోతే మంచిగా మళ్ళీ వెజ్జెస్ రీఫిల్ చేసుకోవాలి. అది మష్రూమ్స్ అండ్ పన్నీర్. ఇవి ఆల్మోస్ట్ పాడైపోవడానికి వచ్చినాయి అనమాట. దగ్గర దగ్గర 1 వీక్ అయిపోతుంది తెచ్చి. సో ఐ డోంట్ వాంట్ టు త్రో దెమ్ ఇన్ ద డస్ట్‌బిన్. రాదర్ మంచిగా ఉన్నవి చూసి కుక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. అండ్ ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోయిందనమాట చాలానే. అది మెత్తబడిపోయింది బాగా. కర్డ్ రైస్ చేద్దామంటే మోహన్ తిననని చెప్పాడు. సో ఐ డిసైడెడ్ మష్రూమ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ లాగా ఏదన్నా చేద్దాము. రైస్ మెత్తగా ఉన్నా కూడా ఇవి తినడానికి కొంచెం కారం కారంగా ఘాటుగా బాగుంటుంది అని చెప్పి. సో మష్రూమ్స్ అయితే బాగున్నవి కొంచెం పక్కకు తీసి హాట్ వాటర్లో నానబెట్టాను. అండ్ పన్నీర్ కట్ చేసుకుంటున్నా. పన్నీర్ కొంచెం స్టూ లాగా చేద్దామని చెప్పి అనుకున్నా. లైక్ క్రీమీ స్టూ ఉంటుంది కదా, అలా క్రీమ్ యాడ్ చేసి. రైస్ కొంచెం స్పైసీగా బాగుంటుంది కాబట్టి ఈ క్రీమీ పన్నీర్ స్టూ అవ్వలేదు, అది దగ్గర పడిపోయింది బాగా. ఎనీవే, బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి ఐఎమ్ కుకింగ్ దిస్. అండ్ చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు, వై డు ఐ పుట్ పన్నీర్ ఇన్ వాటర్ అని. దాని లైఫ్ పెరుగుతుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ మెత్తగా కూడా ఉంటుంది అనమాట పన్నీర్ వాటర్లో సోక్ చేసి పెట్టడం వల్ల. నేనైతే 1 వీక్ కంటే ఎక్కువ పన్నీర్ స్టోర్ చేయను. ఆ 1 వీక్‌లో కూడా మాది తొందరగానే పన్నీర్ అయిపోతుంది. యాజ్ ఎ ప్రోటీన్ ఇంటేక్ మేము ఎక్కువ తీసుకుంటాం కాబట్టి వెజ్ తినే డేస్‌లో. వద్దా చెప్పు. ఫస్ట్ అయితే కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. సో దట్ పన్నీర్ పీస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మెత్తగా స్మూత్‌గా అవుతుంది. అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని కడాయిలో అందులో గార్లిక్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఐ జస్ట్ లవ్ ఇట్. కానీ ఒలిసే ఓపిక లేక నేను 2 వేసుకుంటున్నాను అనమాట, సన్నగా కట్ చేసుకుని. అండ్ 1 స్మాల్ ఆనియన్ ఇలా స్లైసెస్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్, గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఈలోపు పన్నీర్ కూడా కలుపుతున్నాను నేను పక్క నుంచి, కొంచెం అడుగంటుతున్నట్టు అనిపించింది. అండ్ సెజ్వాన్ చట్నీ వేసుకోవాలి మీ స్పైస్ లెవెల్కి ప్రకారం. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. అండ్ కొంచెం ట్యాంగీనెస్ కోసం టొమాటో కెచప్ వేసాను అలాంగ్ విత్ సమ్ సాల్ట్. ఇందులో రైస్ వేసుకోవడమే. ఇది స్పెషల్గా బాస్మతి రైస్ కానీ వైట్ రైస్ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, వాటితో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రైస్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మాది మెత్తగా అయిపోయింది కాబట్టి ఫ్రై అవ్వలేదు. ఇది ఆల్మోస్ట్ లైక్ కిచిడీ లాగా అయింది. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై దిస్ రెసిపీ, బాస్మతి రైస్ కానీ ఆర్ ఎల్స్ వైట్ రైస్ మిగిలిపోయిన దాంతో ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ ఈ పన్నీర్ విషయానికి వస్తే క్రీమ్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం జీరా పౌడర్, పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ లేవు నా దగ్గర, నేను మిస్ చేశాను. సో మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి, ఘాటుగా బాగుంటుంది. నేను ఎట్లాగో సెజ్వాన్కి కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ అంత ప్రిఫర్ చేయలేదన్నమాట. అండ్ పాస్తా ఆర్
ఆరిగానో మిక్స్ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం దగ్గర పడే వరకు ఉంచండి. నాలాగా మరీ ఎక్కువ కాదు. నేను యూజ్ చేసింది సెరామిక్‌ది కదా! సో, దానివల్ల అది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఇంకిపోయింది స్టూ ఎక్కువ లేకుండా. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీ దగ్గర అవి గూడా వేసుకోవచ్చు ఈ రైస్‌లో, చాలా బావుంటుంది. అండ్ థాట్స్ అవర్ సింపుల్ అండ్ డెలీషియస్ డిన్నర్ టునైట్. ఇట్ వాస్ రియలీ, రియలీ సో యమ్. ఆ పన్నీరే కొంచెం ఇంకొంచెం వాటరీలా ఉంటే బావుండు అనిపించింది గానీ, బట్ ఇట్స్ ఓకే. వేరే ఏమున్నది దాని మీద వేరే ప్రాజెక్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇచ్చాడు. దొన్నె బిర్యానీ ఎవరు బాగుంది. ఇంకా అండ్ ఆల్ ఆఫ్ సడన్ వెదర్ భలే చేంజ్ అయిపోతుంది. అప్పుడే వాన పడుతుంది, అప్పుడే ఆగిపోతుంది. ఈ ఎండలు పోయి చల్లబడిందిలే అన్న ఆనందం కన్నా నాకింక మ్యాంగోస్ రావు అన్న బాధ ఎక్కువైపోయిందనమాట. ఇంకా ఈ జూన్ అయిపోతే మ్యాంగోస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి తినడానికి. అండ్ మేము రీసెంట్‌గా మా అన్నయ్య విజయవాడ ఎళ్తే అక్కడి నుంచి రసాలు తీసుకొచ్చారనమాట. చాలా ఎక్కువ తీసుకొచ్చారు. అవి పాడైపోతూ ఉండిపోతున్నాయి. సో, అత్తమ్మ అంతా రసం తీసేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టారు. నాకెప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫిల్ చేసుకోవడం, డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత తినడమే పని. ఐ జస్ట్ లవ్డ్ అసలు ఎంత స్వీట్‌గా ఎంత బాగున్నాయో. అండ్ ఇలాంటి మంచి స్పైసీ డిన్నర్ తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి కదా! వాట్ కెన్ బీట్ మోర్ దెన్ ఎ మ్యాంగో. నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్ కదా! రాత్రి వర్షం, పొద్దున్నే ఎండ. ఒకళ్ళకొకళ్ళు అనుకుని చెప్పుకుంటారేమో, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా, ఎవరి పని ఆళ్ళు చూసుకుందామని. మనం గూడా అది ఫాలో అయితే ఎంత బావుంటుందో. అందుకే అంటారేమో నేచర్‌ని చూసి చాలా నేర్చుకోవచ్చు మనమని. ఎవరికి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ, ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే వాట్ కుడ్ బి ద బెస్ట్ థింగ్ దెన్ దిస్? అమ్మయ్య టింగ యాజ్ యూజువల్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు లిక్షిత ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అనమాట. దానికి లెగడమే స్కూల్‌కెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఇన్ని హాలిడేస్ తర్వాత. బట్ సమ్‌హౌ ఐ కన్విన్స్డ్ హర్ అండ్ ప్యాకింగ్ హర్ లంచ్ బాక్స్. ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్‌కెళ్ళింది అంతే. తర్వాత మళ్ళీ ఈ రోజుటి వరకు ఎళ్ళిందే లేదు. షీ ఫెల్ట్ సిక్. ఇవాల్టి రోజున నేను నిజంగా అనుకున్నాను ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కదా! తొందరగా తీసుకొచ్చేద్దాం డే కేర్ నుంచి కూడా. నేను, మోహన్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. మేము లంచ్‌కి బయటకు వెళ్ళి అటునుంచి అటు దాన్ని తీసుకొని వచ్చేద్దాం ఇంటికి అని చెప్పి అనుకున్నాం అనమాట. మేము లంచ్‌కి వెళ్ళకముందే మాకు లిక్షితాని తీసుకుందాము అని వెళ్ళేసరికి షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. టెంపరేచర్ ఓకేగా ఉండింది. నేను అప్పుడే పారాసెటమాల్ ఏసేసాను. తగ్గిపోతదిలే అని అనుకున్నాను. కానీ ఐ డిడ్ంట్ రియలీ థింక్ షీ విల్ ఫెల్ సిక్ దిస్ లాంగ్. అది వైరలా ఏంటి అనేది ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏమీ తినట్లేదు. అండ్ ఈ ఫేజ్ ఎంత ఘోరంగా ఉంటుందో బీయింగ్ ఏ మదర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ కెన్ రియలీ అండర్స్టాండ్. చాలా విషయాల్లో ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ రియలీ స్ట్రాంగ్ అండ్ కోపింగ్ అప్ విత్ ఆల్ ద థింగ్స్ అరౌండ్. ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం డిలే అవ్వచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ మీ. ఐ విష్ ఈ రొటీన్స్ మళ్ళీ తొందరగా వచ్చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆల్ రైట్ అని చెప్పి ఐఎమ్ రియలీ ప్రేయింగ్ సో మచ్. ఓకే. ఎనీవే ఇవాల్టి రోజున ఇది లంచ్ బాక్స్ ఫుల్లుగా ఉండి అది ఎంప్టీ చేసుకొని తీసుకొచ్చిందనమాట నేను ప్యాక్ చేసిన ప్రతీదీ. ఐ వాజ్ లైక్ ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ బికమ్ రియలీ సో ఎమోషనల్. మళ్ళీ ఇలాంటివి ఇలా ఎప్పుడు మళ్ళీ తింటుంది అని చెప్పి. బట్ యాహ్! ఇట్స్ ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ ఆల్ రైట్. నాన్న స్నాక్స్కి బిస్కెట్స్ పెడుతున్నాను. నాన్నకి తీసుకుని స్నాక్స్ ఎవరికైనా షేర్ చేస్తావా? ఏంటిదమ్మా? ఏం తెలిసి మాట్లాడతావా? ఇదా? సరే. పద. కమ్. కుదరదు, నాకు టైం అయిపోతుంది ఆఫీస్లో.
సాయంత్రం వచ్చాక ఆడుకుందాం అని. సాయంత్రం వచ్చి మన ఇద్దరం డింగా. అండ్ లిక్స్టాని స్కూల్కి పంపించిన తర్వాత ఐఎమ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మోహన్. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను అనమాట. లంచ్ బయట తింటాము అన్న ఉద్దేశంతో. ఇన్ఫ్యాక్ట్ లంచ్కి అసలు ఈరోజు బయటికి వెళ్ళలేదు. నా ప్లాన్ ఏముండిందంటే ఈరోజు ఈవినింగ్ వరకు వాట్ ఐ హౌ డిడ్ ఐ స్పెండ్ మై డే అని వ్లాగ్ తీయాలి అని అనుకున్నా. బట్ నో, ఐ డిడ్ నాట్ డూ దట్. అన్నీ అనుకున్నట్టు అయిపోతే లైఫ్ ఎందుకు అవుతుంది కదా. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను వీటిని ఏమంటారు, గుంత పొంగనాలు అని అంటాం కదా, అది వేస్తున్నాను అనమాట దోశ పిండితోనే. మోహన్ వాజ్ లైక్ బోర్డ్ హ్యావింగ్ దోసెస్. నేను దోశ పిండి లాస్ట్ టైం కొంచెం ఎక్కువ రుబ్బేశాను, లైక్ 4 డేస్కి వచ్చేసేటట్టు. 4 డేస్ నుంచి రకరకాల దోశలు తిని ఆయనకు బోర్ కొట్టిందనమాట. అందుకని ఈరోజు గుంత పొంగనాలు చేస్తున్నాను సేమ్ అదే పిండితో. అంత పిండిని అయితే పడేసుకోలేము కదా, ఏదో ఒక వెరైటీ అయితే చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, జీలకర్ర అండ్ కొంచెం సోడా, బేకింగ్ సోడా వేసి దోశ పిండి వేసేసి ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను, క్రిస్పీనెస్ మంచిగా వస్తుందని చెప్పి. నా దగ్గర ఉంది నాన్ స్టిక్ తవ్వ అనమాట ఈ గుంట పొంగనాలది. దానిలో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బ్రష్తో అన్నిటికీ మంచిగా రబ్ చేసేసి కాల్చడానికి వేశాను. అండ్ చట్నీ వచ్చేసి ముంబై చట్నీ, బాంబే చట్నీ, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ ఈస్. నాకు ఇది అత్తమ్మ చెప్పిన రెసిపీ అనమాట. అంతకుముందు నాకు అసలు ఈ రెసిపీనే తెలీదు, పెళ్ళి కాకముందు. ఇలా ఒక చట్నీ కూడా శనగపిండితో చేస్తారని తెలీదు. ఇలా నాలాగా తెలియని వాళ్ళకి ఈ రెసిపీ అనమాట. ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలి. ఆల్ తాలింపు దినుసులు మనం రెగ్యులర్గా వేసుకునేవి. ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఆప్షనల్. ఉల్లిపాయ లేకపోతే ఇలా వెల్లుల్లిపాయలు రెబ్బలు కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని వాటర్ వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత నేను అది వేపుతూ ఆ తాలింపు వేపుతూ వీటిని చూసుకోలేదు. ఇవి ఓవర్ హీట్ అయ్యి ఒక సైడ్ మాడిపోయినాయి. బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది, మరీ మాడిన దానిలాగా అయితే రాలేదు. సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్, జస్ట్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్లో కలుపుకొని ఈ మరిగే వాటర్లో లంప్స్ లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. అత్తమ్మ అంటారు, హోటల్ బిజినెస్ ఉంటే ఈ ముంబై చట్నీ కనుక కొంచెం మంచిగా చేయగలిగితే 1 స్పూన్ శనగపిండికి అంత చట్నీ అవుతుంది, ఫుల్ లాభమే లాభం అని. సో ఇంటికి ఎక్కువ ఎవరన్నా చుట్టాలు వచ్చారు, చట్నీలు ఎక్కువ చేయాలి అన్నప్పుడు ఈ ముంబై చట్నీ అయితే ఖచ్చితంగా చేయండి. ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అండ్ అన్నిట్లో బాగుంటుంది. దోశల్లో బాగుంటుంది, ఇడ్లీల్లో బాగుంటుంది, అండ్ ఇలా పునుగుల్లో బాగుంటుంది, గుంత పొంగనాల్లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. అండ్ ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ మీద లాస్ట్లో ఒక డాష్ ఆఫ్ లెమన్ పిండితే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఈ చట్నీ చాలా బాగుంటుంది. మోహన్ దామా బ్రేక్ఫాస్ట్. మోహన్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద ఈవినింగ్. లిక్స్టా ఇస్ స్టిల్ అన్వెల్. ఒక 2 hours నాకు ఈ బ్రాండ్ షూట్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా డిలే చేసేసాను నేను. సో యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేయించాము ఈరోజు. ఆ మత్తుకి అది పడుకుని ఉండింది. అండ్ మోహన్ ఈజ్ రియలీ వెరీ సపోర్టివ్. నేను చూసుకుంటాను, నువ్వు చేసుకో అని చెప్పారు. సో ఆయన భరోసా మీద దాన్ని ఆయన మీద వదిలేసి నేను నా షూట్ మొదలుపెట్టాను అనమాట. ఎందుకంటే వర్క్ డజంట్ స్టాప్. యువర్ మేనేజర్ విల్ నాట్ అండర్స్టాండ్ మన పర్సనల్ థింగ్స్ ఏంటి అని. ప్రొఫెషనల్ లైఫ్గానే ఉంటుంది, పర్సనల్ లైఫ్గానే ఉంటుంది. పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళకి ఎవ్వరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇలా ఉంది నా సిచ్యువేషన్ అని. ఒకవేళ చేసినా వాళ్ళకి వాళ్ళ డెడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే నా ఫస్ట్ ప్రొఫెషన్ నా జాబ్ అయితే, సెకండ్ ప్రొఫెషన్ ఈ యూట్యూబ్లో వీడియోస్ తీయడం నేను ఎంజాయ్ చేస్తాను. బ్రాండింగ్ ఈజ్ ఫర్ మనీ. అండ్ దిస్ టైమ్ ఐ వాజ్ రియలీ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద బిగ్ బ్రాండ్స్ అనమాట. అండ్ దావత్ బాస్మతి రైస్ నాకు వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ ఓవర్వెల్మ్డ్. అండ్ నాకు చాలా ఐ వాజ్ లైక్ జస్ట్ ఎక్సైటెడ్, నేను ఇంత పెద్ద బ్రాండ్కి షూట్ చేస్తున్నాను అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం అసలు నాకు షూట్ చేయడానికి టైమే లేకుండింది అనమాట. నేను ఇది ఒప్పుకొని ఈ కమిట్మెంట్
ఇచ్చి నేను వాళ్ళకి చాలా డేస్ అయింది. అండ్ ఐ కుడెంట్ షూట్ ద వీడియో ఎన్నో పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ దే డోంట్ అండర్స్టాండ్ అగైన్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది వీడియో. ఆ డెడ్లైన్ లోపు నేను నా వీడియో ఇవ్వాల్సిందే. సో దానికోసం ఆబ్వియస్లీ నేను వర్క్ చేయాల్సిందే. అండ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇచ్చారనమాట. అందుకనే ఈ డెకరేషన్ అంతా. లేకపోతే ఈ టైంలో నాకు ఇంత టైము, ఓపిక, తీరిక ఏది లేదు. బట్ మోహన్ అండ్ అత్తమ్మ ఇద్దరూ చాలా చాలా సపోర్టివ్. మార్కెట్ నుంచి మోహన్ ఫ్లవర్స్ తీసుకురావడమే కానీ, నేను రెడీ అయ్యేటప్పుడు బేబీని చూసుకోవడమే కానీ, అండ్ అత్తమ్మ కూడా ముందే వంట చేసి అన్నీ పెట్టడం కానీ, ఈ సపోర్ట్ ఉంది కాబట్టే ఇవాళ రోజున నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ సపోర్ట్ లేకపోయి ఉంటే ఆబ్వియస్లీ నేను ఇలా ఇంత మల్టీ టాస్కింగ్ అయితే చేయగలిగేదాన్ని అస్సలు కాదు. బ్రాండింగ్ చూసి చాలామంది అనుకుంటారు ఇట్స్ సో ఈజీ, ఏముంది వీడియో తీస్తే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పి. మనం లలిత జ్యువెలర్స్ గుండంకులు చెప్పినట్టు కష్టపడిందే డబ్బులు ఊరికే రావు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, డబ్బులు ఊరికే రావు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని కోపప్ చేసుకుని అన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేస్తేనే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే కోరికలు తీరుతాయి. కోరికలు లేవు అంటే డబ్బులు అవసరం లేదు కోర్స్. బట్ చాలామంది అడుగుతూ ఉన్నారు కదా నేను అసలు ఎలా షూట్ చేస్తాను వీడియోస్ అని చెప్పి. ఈరోజు కొన్ని BTS బిహైండ్ ద సీన్స్ షూట్ చేస్తున్నాను అనమాట. ఈ రైస్కి షూట్ చేస్తూనే. సో నేను ఈ లైటింగ్ యూజ్ చేస్తా గెట్ రెడీస్ విత్ మీకి. ఇలా స్పెషల్గా బ్రాండింగ్ కాంటెంట్ ఏదన్నా తీయాలి అని అంటే నేను ఈ లైట్ వాడతానమాట. ఇది నేను బ్లింకిట్లో చూసి బాగుంది కదా అంటే మోహన్ నాకు సర్ప్రైజ్ చేశారు. దీనికి ఒక రిమోట్ వస్తుంది, ఇలా వార్మ్ లైట్ వస్తుంది, బ్రైట్ లైట్ వస్తుంది, ఒక 2 to 3 షేడ్స్ వస్తాయి అనమాట. అండ్ లైటింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇది కొంతమందికి అర్థం కాక ఎంత ఈజీగా డబ్బులు వచ్చేసినాయి కదా మీకు అని అనుకుంటారు. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ కొన్ని బ్రాండ్స్ చాలా చాలా పర్టికులర్ ఉంటారనమాట. వాళ్ళకి ఇలా ఇదిగో వార్మ్ లైటే కావాలి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కలర్ కూడా వాళ్ళు చూస్ చేసింది. వాళ్ళకి బ్లూ కలర్ అవుట్ఫిట్టే ఉండాలి అని చెప్పి. అండ్ వీడియో ఇంత కష్టపడి తీసిన తర్వాత ఎడిట్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ షార్ట్కి అయితే 1 hour టైం పడుతుంది. రెగ్యులర్ షార్ట్స్ కాకుండా ఇలాంటి బ్రాండింగ్ షార్ట్స్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, మొత్తం అంతా క్లిప్స్ ఎడిట్ చేయడానికి. లాంగ్ వీడియో అయితే హ్యాస్ టోల్ 2.5 hours కూడా పడుతుంది. అదంతా అయిన తర్వాత వీడియో ఎట్ ఏ టైం అప్రూవ్ అయిపోదు. వాళ్ళు బ్రాండింగ్కి పంపించి అందులో 100 చేంజెస్ చెప్తారు. ఈ క్లిప్ రిమూవ్ చేయండి, కొన్నిసార్లు అయితే రీషూట్ కూడా చేయాల్సి వస్తుంది. నాకు ఈ దావత్ వీడియో అప్రూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఎన్నో చేంజెస్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్లో ఉన్నది ఎగ్జాక్ట్గా చెప్పమంటారు. కొంతమంది బ్రాండ్స్కి అర్థం కాదు. దే ఓన్లీ సే ఫాలో ద స్క్రిప్ట్ అని. ఆర్గానిక్ కంటెంట్ నిజంగా వర్కౌట్ అవుతుంది అంటే దే డోంట్ జస్ట్ లిసన్ అనమాట. బట్ కొన్ని ఆశలు ఉంటాయి కాబట్టి నేను కాదనను, నేను చేస్తాను. బికాజ్ ఐ లవ్ మనీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ ద ట్రూత్ ఇస్. ఐ జస్ట్ లవ్ మనీ. డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా అని చెప్పి నేను టూ కమర్షియల్ కాదు. ప్లీజ్ ఇప్పుడు కమెంట్స్ పాస్ ఆన్ చేయకండి దీని మీద. దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ మనీ, లవింగ్ మనీ అండ్ వర్కింగ్ ఫర్ మనీ, బీయింగ్ కమర్షియల్. ఆ డిఫరెన్స్ అర్థమవుతే ఈజీగా ఉంటుంది. అండ్ ఈరోజు బిర్యానీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మేబీ రైస్ వల్లనే అనుకుంటా. నేను రైట్ టైంలో వాటర్ తీసేసి అంటే రైస్ని ఫిల్టర్ చేయడము ఇదంతా మేబీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. మోహన్ జస్ట్ లవ్డ్ ఇట్. క్వాంటిటీ కూడా తక్కువ చేశాను కదా, మనం ఏదైనా తక్కువ చేసినప్పుడు బాగా కుదురుతుంది. అదేంటో ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఫెస్టివ్ డేకర్ కావాలి అని అడిగారనమాట టేబుల్ మీద. అందుకని ఎక్స్ట్రా సెటప్, క్యాండిల్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, కొంచెం గోల్డెన్ టచ్ ఇచ్చేటట్టు పెట్టాను. అండ్ ఎస్, దిస్ ఈస్ హౌ ఐ షూట్ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్. లైటింగ్ అన్నిటికీ సెట్ చేయను, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న లైట్ నాకు సరిపోతుంది కాబట్టి. ఇదిగో కొన్నిసార్లు ఇలా యాక్సిడెంటల్ ఇష్యూస్ కూడా అవుతాయి. ఫోన్లు, ట్రైపాడ్లు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఎనీవే, ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.